ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న వైఖరి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు నా విజ్ఞప్తి, ఎందుకంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికే మాట్లాడడం లేదు. ప్రజల వాయిస్ మీడియా వాళ్ళే. మీరు ఖచ్చితంగా ఒక పత్రిక అనేది కాదు, స్వేచ్ఛ, పత్రికకు స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఫోర్త్ ఎస్టేట్ ఉన్నట్లు ఈరోజు మన భారతదేశ సంస్కృతి ఎలాంటిదంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎన్ని క్యాస్ట్ ఉన్నాయంటే అన్ని కుల మతాలు అందరూ కలిసి బతుకుతున్నారు. ఇక్కడ ఒక విద్యావంతుడుగా, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా, ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్గా కూడా నేను చెప్పగలుగుతాను నా వంతు. ఎందుకంటే నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక మైనారిటీ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తున్నాను అని చెప్పి ఈరోజు ఒక మైనారిటీ కమ్యూనిటీకి ఒక మినిస్టర్ లేదు ఏపీ ప్రభుత్వంలో అంటే భారతదేశంలో చరిత్రలోనే 3 సంవత్సరాలు ఒక ముస్లిం మైనారిటీ మినిస్టర్ లేని ప్రభుత్వం ఏదైతే ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అందరూ గమనించాలా. ప్రతి ఒక్కరూ మీ ఛానళ్ళ ద్వారా, పబ్లిక్ ప్రెస్ మీడియా ద్వారా మీరు ఇచ్చే సారాంశాల ద్వారా గమనిస్తున్నారు. మొన్న జరిగిన యూపీ రాష్ట్రంలో బీజేపీ అఖండ మెజార్టీతో వచ్చింది. అక్కడ అటువంటి రాష్ట్రం కూడా అంటే ఏ రోజు కూడా ముస్లిమ్స్ సెక్యులర్ భావాలతో ఉన్నారు. భారతదేశ ఇండిపెండెన్స్ పోరాటంలో లక్షల మంది, కోట్ల మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ ముస్లిమ్స్ భావన ఏమంటే 2 కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ధనికుడు, డబ్బు లేనివాడు. సర్చార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్ ఏదైతే చెప్పిందో మైనారిటీల పరిస్థితి చాలా హీనంగా ఉంది భారతదేశంలో. ఎస్సీ ఎస్టీల కన్నా ఇబ్బందికరంగా ఉన్నారు అంటే మనం గమనించాలా. ఎస్టీ ఎస్టీ సోదరులు అంటే వేరే విధంగా కాదు, వాళ్ళు ఎంత ఇబ్బంది ఉన్నారో వారికన్నా తక్కువ ఇంకా కష్టంతో ఉన్నారని చెప్పడం జరిగింది. అటువంటిది మైనారిటీ మినిస్టర్ లేడు, ఎస్టీకి మినిస్టర్ లేడు. ఏం చేశారు ఈ 2 సామాజిక వర్గాలు? ఎందుకు చంద్రబాబుకి ఇంత ఈ కులాలంటే, ఈ మైనారిటీస్ అంటే, ఎస్టీస్ అంటే అంత ద్వేషం ఆయనకి? ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మీరు మైనారిటీలకు టికెట్లు కేటాయించలేదు, కానీ ఒకటే ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు పీలేరులో. అది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ తమ్ముడి మీద ఇచ్చారు. అటువంటి ధోరణి మీది. మీరు ఏ విధంగా సంతలో కొనుక్కున్నారు? అగ్రకులాలకి, బీసీలకి, మైనారిటీస్కి అందరు కొనుక్కున్నారు. సంతలో కొన్నట్లు వాళ్ళకి అవకాశాలకు ఇచ్చారు. 4 స్థానాలు కేటాయించి 4కి 4 గెలిపించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 కన్నుల ధోరణితో తెలుగు జాతికి 2గా విడదీశారు, తెలంగాణ, ఆంధ్ర అని. దయచేసి మీ మేనిఫెస్టోలో పెట్టారు. మీ మేనిఫెస్టోలో పెట్టి ఏదైనా ఒకటన్నా మీరు పూర్తి చేశారా? బీసీలకి ఎస్సీలో చేరుస్తామంటారు, వీళ్ళకి దాంట్లో చేరుతామంటారు, మీరు అన్నీ చేస్తూ వచ్చారు. మా ఆవేదన ఒకటే, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎస్టీలు అయితే వాళ్ళ సంక్షేమ మండలి కూడా ఏర్పాటు చేయలేదు ఈ పొద్దువరకు. వాళ్ళ ఏజెన్సీస్లో తాగడానికి నీరు లేదు. ఇక్కడ ఈ పరిపాలనలో మున్సిపల్ హెడ్ క్వార్టర్స్, కార్పొరేషన్లలో తాగే నీరు లేదు. ఊహించండి గిరిజనుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. వాళ్ళకి రహదారులు లేవు, వాళ్ళకి దారులు లేవు, తాగడానికి నీరు లేదు, చెప్పుకోవడానికి, గోడు చెప్పుకోవడానికి ఒక ఎస్టీ మండలి కూడా లేదు ఈ పొద్దువరకు. 3 కోసం పనిచేయండి. ఇప్పుడు సెంట్రల్లో విద్యార్థులకి, మైనారిటీస్కి నీట్ అని పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. క్లారిటీ లేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ మైనారిటీస్ కూడా ఆ నీట్ ఎగ్జామ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మెడికల్ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుందా లేదా?
లేదు అంటే మీ వంతు మీరేం ప్రయత్నం చేస్తున్నారు? మీరు కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. తక్షణం మా డిమాండ్ కాదు, ప్రజలు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. మాకైతే తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, మైనార్టీ సోదరులకి, ఎవరైతే విద్యావంతులు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కసి ఉంది మైనార్టీస్ అని. మరి ఇంత కసి ఉందనుకోలేదు. మొదటి విడుదల మంత్రివర్గంలో చోటు కలిగికున్నా కొనుక్కున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఆఫీసులో పనిచేసిన ఎమ్మెల్సీగా షరీఫ్ గారికి ఇచ్చినారు. 3 ఉన్నారు ఇప్పుడు. ఎవరికి రెండో విడుదల కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారని కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అది చేయాలా, ఒక నిరంతర ధోరణిగా నడుస్తూ ఉంది ఇక్కడ. కానీ మా ఆవేదన, మా బాధ ఏమంటే ప్రజల కోసం పనిచేయండి, ప్రజల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకొకటి, ఏ విధంగా మీరు మీ లాభము, మీ ఫ్యామిలీ డెవలప్మెంటే ఆలోచిస్తున్నారు. కానీ ఏదైతే పునాది మీద తెలుగు అని ఆత్మగౌరవం అని చెప్పి ఆ నినాదం మీద మీరు పుట్టిన పార్టీకి, మీరు తీసుకున్న పార్టీకి, ఆ రోజు ఈ చరిత్ర తీసుకుంటే ఒక రాజశేఖర్ గారు ఉన్నారు కాబట్టే అన్నాళ్ళు ఈ ఆంధ్ర తెలంగాణ కాలేదు. ఈరోజు ప్రత్యేక హోదా ఇచ్చినారు, ఆ ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడడం లేదు. కానీ ఒక కాన్స్టిట్యూషన్ ఆ పక్క గెలిచి ఈ పక్క మంత్రివర్గంలో ఇవ్వడం చాలా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేస్కి రాజీనామా చేసి ప్రజల్లో పోయారు. ఇది మేము కోరేది. తక్షణం మీరు మైనార్టీ ముస్లిం ఒక మినిస్టర్ చేయాలా. మినిస్టర్ ముస్లిం మైనార్టీలు సమస్యలు చెప్పుకోవడానికి ఒకరన్నా కావాలా. అదేవిధంగా ఎస్టీ సోదరులు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునేదానికి మినిస్టర్ కావాలని చెప్పి అందరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి మేము అనుకోవడం జరుగుతుంది. నమస్కారం. నిన్నటి దినాలు జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో ఒక ముస్లిం మైనార్టీకి కానీ, ఒక గిరిజన సోదరులకు కానీ మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గతంలో ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు చూసినా కానీ ఏ పార్టీ అయినా కానీ మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి ఒక మైనార్టీకి కానీ, ఒక ఎస్టీ సోదరులకు కానీ మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరం. అలాగే నిన్నటి రోజన్నా ఇస్తారు అనుకున్నాం. అందులో పార్టీ మారిన వాళ్ళకి ఇమ్మని మేము ఎప్పుడు చెప్పాము. అందులో ఎవరికి అతను ఇచ్చినా మాకేం బాధ లేదు. కానీ మైనార్టీలకు, అలాగే ఎస్టీ సోదరులకు కానీ ఎవరికైనా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు అతను ఇచ్చుకోవచ్చు. మా పార్టీ నుంచి మారిన వాళ్ళకు మేము మిమ్మల్ని ఎప్పుడు అడగము. అదేవిధంగా మా పార్టీకి చెందిన 4 ఇచ్చినారు. అది కూడా చాలా బాధాకరం. వాళ్ళలో ఎవరు లేరా? ఉంటే అందరితో పాటు ఈ పోయిన 20 మందితో రాజీనామా చేయించి మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలుచుకొని రమ్మనండి, అప్పుడు వాళ్ళకి ఇమ్మనండి. అట్లా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం చాలా బాధాకరము. ఈ చంద్రబాబు పరిపాలనలో ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఇంతకంటే ఘోరంగా తెలంగాణలో వాళ్ళ మంత్రులు అలా వెళ్తే టీఆర్ఎస్లోకి, అప్పుడేమో చంద్రబాబు గారు విమర్శించారు. ఈరోజు ఆయనే ఇచ్చినాడంటే దాన్ని ఆయన సమర్థించినట్లే. మీరు మీడియాలో చూసింటారు, నిన్న మొన్న చంద్రబాబు గారు తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏం చెప్పినారో. మా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన అతను మంత్రి పదవి ఏ రకంగా ఇస్తారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పారు. కానీ ఈయన నిన్న ఏం చేశాడు? మా పార్టీలోంచి వెళ్ళిన 4 మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి మా పార్టీ నుంచి వెళ్ళిన 20 మందికి రాజీనామా చేపించి ప్రజాక్షేత్రంలో మళ్ళా వాళ్ళు గెలిపించుకొని మళ్ళీ ఇవ్వండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అట్లా కాకుండా దొడ్డిదారిన మా వల్ల అంటే వీళ్ళు ప్రలోభ పెడుతున్నారు, మా ఎమ్మెల్యేలకు వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు. డబ్బులతో కానీ, కేసులతో కానీ, మంత్రి పదవులతో కానీ ఏ రకంగా వాళ్ళను మభ్యపెట్టి మాయ చేసి
మా పార్టీలో నుంచి వాళ్ళని తీసిపోయినారనేది స్పష్టమైంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్పి మీకు ఇంకొకసారి ముఖ్యమంత్రి పదవికి అనర్హతలు చేసి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే దాన్ని ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు గారు కళ్ళు తెచ్చి మైనార్టీ సోదరులకు, ఎస్టీ సోదరులకు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించండి. ఇదే మా కోరిక. ఇది లేకపోతే మీకు ప్రజలే సరైన బుద్ధి చెప్తారో చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్పి అధికారం రావడం అందరికీ తెలిసిన విషయమే. ఆ అబద్ధాల్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని పశువుల సందులో పశువులు కొన్నాడు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోణంలో వాళ్ళకు ఆశ పెట్టడము, మీకు మా పార్టీలో చేస్తే మంత్రి పదవులు ఇస్తానని చెప్పడము ఎంత నిజమో ఇది అదే ప్రూఫ్ చేశాడు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని కొని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడము ఎంత నీచమైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలు చేత కాదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చాడు. అదే కాక నిజంగా వాళ్ళ మంత్రి పదవిలో చేస్తున్న మంత్రులు చేస్తున్న ఘోరాలు, అవినీతి పరులు మంత్రుల్ని తెలియకుండా నోరు లేని మంత్రుల్ని తొలగించడం అంటే ఎంత దారుణం ఒక సాధించి చెప్తున్నా. ఎస్సీ తరఫున రాహుల్ కిషోర్ బాబు నోరు మెదడు చెప్పేసి అతను తీయడము, ఇక్కడ మన జిల్లాలో పల్లె రేవంత్ రెడ్డి పశుపాలన ఉంటాడు అలాంటి తీశాడు తప్ప వాళ్ళ క్యాస్ట్ మంత్రులను తీశాడని చెప్తున్నా. వాళ్ళ కమ్మాస్లో ఉండే మినిస్టర్లు అందరూ అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి గంటా శ్రీనివాస్ కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళు చేస్తుండేది ప్రభుత్వం అంతా చూస్తున్నారు, దేశంలో చూస్తున్నారు. వాళ్లకు తొలగిస్తారని చెప్పేసి ముఖ్యంగా నానా కాలేజీలో అంతా అవినీతి చేస్తూ ఉంటే, విద్యార్థులు చనిపోతూ ఉంటే, దొంగ పేపర్ లీకేజ్ అవుతా ఉంటే అదే అసెంబ్లీలో మన ప్రతిపక్ష నేత నిలదీస్తే కూడా అలాంటి మంత్రుల్ని ఎన్నికేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వంలో ఉండే చేతగాని మంత్రులను తీసేయడము ఎంత ఘోరం అవుతుందని చెప్తున్నా. అదే కాక ఈరోజు మైనార్టీలకి ఆశ చూపించి మన చేపలకు ఎట్లపోతామో వలేసి చేపలు పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆ చేపలు పడేసిన తర్వాత నీకు సంగతి ఎంత అని చెప్పి చెప్పడం ఎట్లా జరిగింది. ఈరోజు మన జిల్లాలో చాంద్ బాషాకు చెప్పిన వాస్తవం అంతా లోకమంతా పొడి కూసింది. చాంద్ బాషాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి చెప్పినాడని చెప్పేసి అందరికీ తెలుసు. చెప్పి ఈరోజు కూడా చివరి నిమిషంలో వరకు అతనికి ఆశ పెట్టి చివరి నిమిషంలో మైనార్టీలు కానీ గిరిజనులు కానీ అతనికి అంటే ఎంత సులకానని చెప్పేసి నిజ సులభం అతను బయటపడింది. ఈరోజు ఒక్క మైనార్టీ కానీ ఒక్క గిరిజనులు కానీ మీకు సామర్థ్యమైన వ్యక్తులు లేరా? ఎందుకు ఈ మూడు మా వాళ్ళకి మంత్రి పదవి ఈరోజు నిలదీస్తున్నాము? నీకు చూస్తున్నట్టు చదివినాడు, ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు దౌర్జన్యంగా రౌడిజంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు. నిన్న కాదు మొన్న మీ మంత్రులకి పదవులు రాకపోతే అలిగిపోతా ఉంటే వాళ్ళకు నువ్వు భయాందోళన చేసి నువ్వు పక్కకు పోతే బోండవమ్మా నువ్వు పోతావా పో, నీవు చేసిండే కజ్జాలు బయటతా అని ఇలా భయపడిస్తూ మీ ఎమ్మెల్యేని కూడా భయపడిస్తున్నావు అంటే ఇంక అంతకన్నా దారుణము ఎక్కడ ఉండని చెప్పేసి ఈరోజు ప్రజాములకు చెప్తున్నాను. ఇదే దారుణంగా నువ్వు ఇలా ఉంటే ఇప్పటికే మన జరిగిన ఎమ్మెల్యే సెలక్షన్లో నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. రాబో ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం సత్యం. నీ అవినీతి బండారం బయటపడది వాస్తవమే. అంతవరకు మీ మంత్రుల్ని, దొంగ మంత్రుల్ని, అవినీతి మంత్రుల్ని నువ్వు బాగా సపోర్ట్ చేస్తూ సాగిస్తున్నామని చెప్పేసి ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే రాబో దినాల్లో ప్రజలు నీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీలో హెచ్చరిస్తున్నాము. మరియు ఈరోజు మైనార్టీలకి, ఎస్టీలకి అందరికీ అన్యాయం చేశావు. అందరూ చూస్తున్నారు, అందరూ అసహ్యపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కులపిచ్చి పట్టిందని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు. రాబోయే దినాల్లో మీ కులపిచ్చి వాళ్ళే నీకు తనుకు చెప్తామని హెచ్చరిస్తున్నాం.